సర్వేతో తాను అంటే మరోసారి ప్రూఫ్ చేసుకున్నారు కేకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పక్కా అంచనాలు వేశారు. మహాయుతి కూటమి 225 సీట్లు గెలుస్తుందని లెక్కవేయగా దాదాపు అన్ని సీట్లలో కూటమి లీడ్ లో ఉంది. ఎన్నికలంటే గుర్తొచ్చేది పోలింగ్ పూర్తి కాగానే ప్రజలంతా ఎదురు చూసేది ఎగ్జిట్ పోల్స్ గురించి. ఎగ్జిట్ పోల్స్ కాదని తెలిసినప్పటికీ సర్వే సంస్థల అంచనాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. పోలింగ్ తర్వాత ఫలితాల కోసం 2 నుంచి 3 రోజులు పట్టనున్న నేపథ్యంలో సర్వే సంస్థలు వెల్లడించే అంచనాలతో అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అంచనా వేస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేకే ఇచ్చిన సర్వే తీవ్ర సంచలనమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 160కి పైగా వస్తాయని కేకే సర్వే వెల్లడించింది. వాస్తవ ఫలితాలు కేకే సర్వేకు దగ్గరగా వచ్చాయి. ఏ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి కనీసం 150 స్థానాలు ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి గెలుస్తుందని అంచనాలు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితాల తర్వాత కేకే ఎగ్జాక్ట్ సర్వే సంచలనమైంది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సంచలనం సృష్టించిన కేకే హర్యానా ఫలితాల్లో ఇచ్చిన అంచనాలు తప్పాయి. హర్యానా ఎన్నికలు ముగిసిన 2 నెలల పూర్తి కాకముందే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే నిజమైంది. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలో పోలింగ్ ముగియగా అదే రోజు సాయంత్రం సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ఎక్కువ సర్వే సంస్థలు మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. కొన్ని సంస్థలు మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. అదే సమయంలో కేకే సర్వే మహాయుతి 225 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తన అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత ఫలితాలు కేకే అంచనాలకు దగ్గరగా ఉండటంతో మరోసారి ఐ యామ్ డిఫరెంట్ అని కేకే నిరూపించుకున్నారు.